ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా మేల్కోండి. దయచేసి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి గత కొన్ని నెలల నుండి దేవుని మహాకృపను బట్టి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతృప్తి గల దైవభక్తి గొప్ప లాభ సాధన. పిల్లరా, మనం గమనం చేసినట్లయితే మరి జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండాలని యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. పిల్లరా, ఆ సమయంలో అనేకులు యేసుక్రీస్తు వారితో ఏమంటున్నారు? పాపి అయినటువంటి వాని ఇంటికి ఏంటి వెళ్తున్నావని యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేసినప్పుడు, నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నశించిన దానిని పిల్లరా, ఇప్పుడు జక్కయ్య నశించిపోతున్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నాడు, నశించిపోతున్నాడు. అలాంటి వాడిని బ్రతికించాలి. పిల్లరా, బ్రతికించు నిమిత్తమై వెతుకుతున్నాడు యేసుక్రీస్తు వారు. వెతికితే జక్కయ్య కనపడ్డాడు. జక్కయ్య ఎందుకు కనపడ్డాడు అంటే, జక్కయ్య పాపి అయ్యున్నప్పటికి కూడా, లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పటికి కూడా, అక్రమ జీవితంలో జీవిస్తున్నప్పటికి కూడా, కానీ అతనిలో ఒక ఆసక్తి యేసుక్రీస్తు వారిని ఆకర్షించింది. పిల్లరా, అతను ఉన్న ఆసక్తి ఏంటంటే యేసు ఎవరో నేను చూడాలి. ఎంత గొప్ప మంచి మనసు అండి! అతడు పాపాత్ముడే, అతడు అక్రమంగా సంపాదించేవాడే, అతడు సాతాను సంబంధమైనటువంటి ప్రేరేపణ కలిగి అనేకులు దోసుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ మార్గమున వస్తున్నాడని సంగతి తెలుసుకొని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ తనకు తానే ఒక ప్రశ్న, నేను పొట్టివాడిని, ఇంత జనసమూహంలో నేను యేసుక్రీస్తు వారిని ఎలాగ చూడగలను? కాబట్టి చూడలేను. చూడాలంటే నేను చెట్టు ఎక్కాలి. ఏ చెట్టు? మేడి చెట్టు ఎక్కాలి. ఎంత గొప్ప మంచి అనుభవం అండి! పిల్లలు, అతని ఆసక్తిని బట్టి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు జక్కయ్య హృదయమును, ఆసక్తిని చూచి తిన్నగా యేసుక్రీస్తు వారు జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరమ్ము. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన పిలుపండి! పిల్లరా, వెంటనే మారు మాట్లాడకుండా గబగబా దిగి యేసయ్యని వెంబడిస్తున్నాడు. యేసయ్యని ఇంటికి తీసుకువెళ్తా ఉన్నాడు. పిల్లరా, ఎంత గొప్ప మంచి అనుభవం! కాబట్టి యేసుక్రీస్తు వారు అతనిలో ఉన్న ఆసక్తి, ఆత్మ ప్రేరేపణ దేవుడు గమనించాడు. కాబట్టే అలాంటి ఆసక్తి కలిగిన జక్కయ్య, యేసును చూడాలనుకున్న జక్కయ్య పాపములో మరణించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి జక్కయ్యను బ్రతికించాలి. జక్కయ్యను ఆత్మ సంబంధమైన ఆసక్తిని బ్రతికించాలి. దేవుని యొక్క ఆశ. పిల్లరా, మా బాబు, నీలో కూడా దేవుని చూడాలి, వాక్యము చూడాలి, వాక్యమును చదవాలి అనే ఆసక్తి నీలో ఉంటే యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి రావడానికి యేసయ్య ఇష్టపడతాడు. ఆ కార్యము జరగాలి అంటే అసలు ముందు నీలో ఆసక్తి రావాలి. యేసు ఎవరో నేను చూడాలి. అందుకంటే చక్కని మాట దైవ గ్రంథంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ప్రపంచంలో 7 ఖండాలలో ఇలాంటి ఉత్తముడు ఎక్కడ లేడండి. ఉన్నాడు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జక్కయ్య ఉత్తముడైన దేవుని రుచి చూడాలని ఆశపడ్డాడు. ఆ ఆశే అతని రక్షణలో నడిపించింది. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఆ నశించుతున్న వ్యక్తి ఎవరంటే జక్కయ్యే.
జక్కయ్య కాదు, ఈరోజు నువ్వు కూడా నశించిపోతున్నావు. దేవుని వాక్యానికి దూరంగా నశించిపోతున్నావు. దేవుని సహవాసానికి దూరంగా నశించిపోతున్నావు. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై పడిపోతున్నారు. నిన్ను బ్రతికించుటకే వాక్యమని క్రీస్తు నిన్ను వెతుకుతున్నాడు. ఆయన ఎద్దుకు వస్తామన్నాడు. వాక్యమనే దేవుని చూడటానికి ఆశపడితే యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు. యేసు క్రీస్తు వారు నీకు నిత్య జీవమును ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లరా, యేసు క్రీస్తు వారు నిన్ను బ్రతికించి నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మనం గమనించేస్తే ఇదే లోక రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాలు ఉన్నాయి. ఏమైందో తెలియదు కానీ ఒకటి జారిపోయింది పిల్లరా, పడిపోయింది. ఒకటి పోయిందిలే, 9 ఉన్నాయిలే, దీన్ని జాగ్రత్త చేసుకుందాం అనుకోలేదండి. 9ని దాచిపెట్టుకొని పోయిన దాన్ని వెతకటం ప్రారంభించింది. వెతుకుతుందండి. మా బాబు దీపం ముట్టించింది, చీపురు తీసుకుంది, మొత్తం ఊడుస్తుందండి. మొత్తం ఊడుస్తుంది. బాబు ఎదికేంత వరకు, దొరికేంత వరకు ఎదుగుతుంది. ఎంత ఆసక్తి, ఎంత ఎంత పిల్లరా శ్రద్ధ ఆమెలో ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, వెదికే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో ఎదగడం కాదు, దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సహవాసాన్ని వెతకాలి, ప్రార్థన జీవితాన్ని వెతకాలి, ప్రభు పాదముల దగ్గర మనం వెతకాలి. అప్పుడే మనం మేలు పొందుకుంటాం. ఎవరి గమనం చేస్తే ఆ స్త్రీకట పోయిన నాణ్యం దొరికిందండి. దొరకగానే పిల్లరా అందరిని కేక వేస్తుంది, అందరిని పిలుస్తుంది. ఇరుగు పొరుగు వారిని పిలిచింది, స్నేహితులను పిలిచింది. ఏమండి, అందరిని పిలిచి నేను పోగొట్టుకున్న నాణ్యము తిరిగి నాకు దొరికింది. ఆమె సంతోషిస్తుంది. ఆమెతో ఉన్న వారందరినీ సంతోషపరిచింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య నశించిపోతున్న జక్కయ్యను దేవుడు రక్షించిన తర్వాత ఆ ఇంటి వారందరూ సంతోషం, ఆ గ్రామం, ఆ ఊరు వారందరూ సంతోషం, ఇరుగు పొరుగు వారందరూ సంతోషం. దేవునామానికి మహిమ కలుగును గాక. మా బాబు యేసయ్య నిన్ను వెతుకుతున్నాడు. యేసయ్య దొరుకుతావా? యేసయ్యను నువ్వు చేర్చుకుంటావా? యేసయ్యని జీవితంలోకి ఆహ్వానిస్తావా? ఆహ్వానిస్తే నాణ్యము పోయినటువంటి ఆ స్త్రీకి తిరిగి నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషం వచ్చిందో అంత సంతోషం నీకు కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము మనతో మాట్లాడుతాడు. చక్కని మాట అంటాడు 10వ లోక రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగు చేసని చెప్పారు. చాలా మారు మనసు పొందినటువంటి ఒక పాపి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య మారు మనసు పొందాడు యేసయ్య వచ్చినందువలన. నువ్వు కూడా మారు మనసు పొందాలి. ఒక పాపి, ఒక నాణ్యము దొరికింది అంటే ఒక ఆత్మ దొరికింది, ఒక ఆత్మ సంపాదించబడింది, ఒక ఆత్మ ప్రభు దగ్గరికి వచ్చింది, ఒక ఆత్మ పరలోక రాజ్యము చేర్చబడింది. అంత సంతోషం. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ పాప బ్రతుకు, నీ రోత బ్రతుకు మారకపోతే సంతోషం ఉండదండి. ప్రభు సంతోషించాలి. ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో సంతోషం, పరలోకములో సంతోషం ఉండాలి అంటే పాపి మారు మనసు పొందాలి. మనస్సు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, ఉద్దేశాలు మార్చుకోవాలి. ప్రభు కొరకు
జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే లోకరాసిన సువార్త 15వ అధ్యాయంలోనే చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనంలో చాలా అద్భుతమైన మాట పిల్లలు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొందుట ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూచారా, 99 మంది నీతిమంతుల విషయమై సంతోషపడండి దేవుడు. ఒక్క పాపి రక్షించబడుట ఎంత సంతోషం, ఎంత సంతోషం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక చిన్నపాటి కుటుంబం ఉందనుకోండి, భార్యాభర్తలు, ఒక కూతురు, ఒక కొడుకు, లేకపోతే 2 కొడుకులు ఉన్నారనుకోండి. వారిలో తండ్రి మానసికంగా పిల్లలందరినీ భార్యని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఆ కుటుంబం సంతోషం ఉండిద్దా? సంతోషం. రోజు తాగొస్తున్నాడు, రోజు గొడవ పెట్టుకుంటాడు అనుకోండి, సంతోషం ఉండిద్దా? సంతోషం ఉండదండి. కానీ ఆ తండ్రి మారి త్రాగుడు మానేస్తే ఆ కుటుంబం, ఆ బిడ్డలు ఎంత సంతోషంగా ఉంటారు కదండి. ఎంత సంతోషం, ఎంత సంతోషం. అలాగే భార్యాభర్తలు మంచివాళ్ళు, పిల్లలు ఇద్దరు తిరుగుబోతులు, తాగుబోతులేరు అనుకోండి, ఆ తల్లిదండ్రులు సంతోషపడతారా? ఆ ఇల్లు సంతోషంగా ఉండిద్దా? ఉండదండి. ఆ ఇద్దరు పిల్లలు మారు మనసు పొంది అన్ని అలవాట్లు మానుకొని ప్రార్థనకి వెళ్తుంటే ఎంత సంతోషం కదండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి లోకానుసారంగా పాపం చేస్తూ ఉంటే ఆ కుటుంబం అంతా మెంటల్గా, మానసికంగా పిల్లరా కృంగిపోతూ ఉంటారు. కానీ ఇంట్లో అందరు మంచివారిగా మారు మనసు పొంది అందరు కలిసి బైబిల్ చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆదివారం చర్చికి వెళ్తూ, క్రమకూడికలకు వెళుతూ క్రమంగా ఉంటే ఎంత సంతోషం కదండి. ఆ ఇల్లే ఒక పరలోకం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అందుకని 99 మంది నీతిమంతులు విషయంలో దేవుడు సంతోషపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులే. వారు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, దేవుని పిల్లలైపోయారు. దేవుడు వారి విషయంలో ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. కానీ పాపి విషయమై దేవుడు బాధపడుతూ ఉంటాడు. నా కుమారుడు ఎట్టయిపోతున్నాడే, పాడైపోతున్నాడే, త్రాగుబోతుగా ఉన్నాడే, తిరుగుబోతుగా ఉన్నాడే, తిట్టుబోతుగా ఉన్నాడే, దుర్వ్యసనాలు కలిగి ఉన్నాడే, భయంకర పరిస్థితుల్లో ఉన్నాడే అని దేవుడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. దేవుడు బాధపడటమే, నీ ఇంటి వారు కూడా బాధపడుతూనే ఉంటారు. కానీ నీవు మార్పు చెందితే, మారు మనసు పొందితే నీ ఇంటి వాడు సంతోషమే. సృష్టికర్త అయిన దేవుడు కూడా, నేను సృష్టించిన ఈ మానవుడు, ఈ మనుషుడు, ఈ అమ్మాయి, లేకపోతే ఈ అబ్బాయి, లేకపోతే ఈ పురుషుడు, లేక ఈ స్త్రీ నమ్మకంగా ఉండాలని దేవుడు కూడా సంతోషపడతాడు. దేవునికి సంతోషం కలిగించి వారుగా ఉండాలి అంటే పోయినది దొరకాలి. రక్షణ పోగొట్టుకున్నావు, భక్తిని పోగొట్టుకున్నావు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావు. దొరికించుకోవాలి, మళ్ళా చేజిక్కించుకోవాలి. దేవనామానికి మహిమ ఘనత కలిగిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తా ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చే సమయంలో దొంగలు అతన్ని పట్టుకున్నారు. అతని రక్షణ వస్త్రములను దొంగిలించారు. సాతానుడు మన దగ్గర ఉన్నటువంటి భక్తిని దొంగిలిస్తాడు, మారు మనసును దొంగిలిస్తాడు, రక్షణ దొంగిలిస్తాడు. చాలా జాగ్రత్త ఉండాలండి. ఎప్పటికప్పుడు ప్రార్థనలో, భక్తిలో నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే లోకారాసిన సువార్తలో చక్కని మాట రాయబడింది పిల్లరా. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తుంది. 5:32 మనం గమనం చేసినట్లయితే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 5:32 చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. మారు మనసు పొందు నిమిత్తమై అమ్మా పాపులను నేను పిలువవచ్చి తిని. ఎందుకు తెలుసా? వారికి సంతోషాన్ని పంచిపెట్టాలని, వారికి ఆనందమును పంచిపెట్టాలని. ఎవరి కొరకు వచ్చాడు దేవుడు? మారు మనసు లేనటువంటి పాపులను పిలువవచ్చాడు.
ఇప్పుడు జక్కయ్య మారు మనసు లేని పాపిగా ఉన్నాడు, పిలిచాడు. జక్కయ్య ఇప్పుడు మారిపోయి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అక్రమముగా తీసుకున్నానో తిరిగి నేను 4 అంతలు ఇచ్చేస్తానయ్యా. అంటే 4 అంతలు అంటే మొత్తం ఇచ్చేస్తానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి, నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ విషయమై సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రార్థన, అలాంటి భక్తి, అలాంటి విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. బాబు, పాపములో జీవించుట దేవునికి ఇష్టం కాదు. ఏ తల్లిదండ్రులకి పిల్లలు పాపములో భ్రష్టులుగా జీవించడం ఇష్టం ఉండదండి. పిల్లలు మంచిగా పెరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, మంచిగా యోగ్యులుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఇంతగా మంచిగా కోరుకుంటుంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నువ్వు ఎంత మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. బ్రతుకుతావా? నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తావా? మారు మనసు పొందుతావా? రక్షించబడతావా? దేవుని చెంతకు వస్తావా? అలాగుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవిస్తాడు. అటు కృప, అటు సమాధానం మీరు పొందుకొని నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూల్యమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎత్తమైన వాక్యాన్ని నీరు కట్టండి, పాలింపు దాయించండి. వాక్యాన్ని సర్వ నడిచినట్లుగా జీవించినట్లుగా నీ బిడ్డని మీరు బలపరచమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని అయ్యా. ఇన్న వాక్యాన్ని ప్రభువా, బిడ్డల ప్రభువా, యూట్యూబ్ ద్వారా అనేకులకు ఫార్వర్డ్ చేయడానికి మీ కృపను మీరు అనుగ్రహించి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి దయచేసి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంకనూ ప్రభువులో బలము పొందాలి అంటే, ఇంకనూ ప్రార్థనలో భక్తిలో స్థిరపడాలి అంటే, మీరు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే దయచేసి చీరాల్లో మాకు 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. మరి ప్రతి ఆదివారం 3 స్థలాల్లో ఆరాధన జరుగుతుందండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీ, ఐఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల హౌసింగ్ కాలనీలో మరి చర్చి ఉంది. అలా ప్రతి ఆదివారం 7 గంటలకు ఆరాధన జరుగుతుంది. మరి అందరూ రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే తిరిగి 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో మన అబ్దుల్ కలాం కాలనీలో మరి అక్కడ మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందండి. అలాగే తిరిగి 3వ ఆరాధన ప్యారల్ హై స్కూల్ దగ్గర మాకు మెయిన్ చర్చి ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 11:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందండి. అలాగే తిరిగి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి, అంటే రేపు 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నిజంగా గొప్ప సాక్ష్యాలను మా సంఘంలో. రండి, మీరు కూడా దైవముల చేత, చేతబడి శక్తుల చేత, నానావిధ శరీర బలహీన చేత బాధపడుతున్నారా? రండి, ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని దగ్గర మొరపెడదాం. దేవుడు మిమ్మల్ని గొప్ప విడుదలగా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు బలపరుస్తాడు. మరి ప్రార్థన కోటాలు, క్రమ కుడికలు మీరు అందరూ పాల్గొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే పిల్లరా, మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు సంఘ విశ్వాసుల క్రిస్మస్, అలాగే పాసస్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు జరుగుతుంది. మరి సంవత్సరం కూడా 5వ తారీఖు మరి జరుగుతుంది. మరి ఆ కుడి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. సెమీ క్రిస్మస్ దేవుడు మహిమకరముగా, దీవెనికరముగా దేవుడు జరిగించినట్టుగా సెమీ క్రిస్మస్లో కొంతమంది ఎదవరాలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు ఇస్తాం. అలాగే పాసస్కి మరి నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ ఆటంకం లేకుండా దేవుడు దిగ్జయముగా, మహిమకరముగా దేవుడు జరిగించినట్లుగా, అలాగే వచ్చిన వారందరికీ ఎంతమంది వస్తే అంతమందికి మంచి భోజన వసతులు
ఏర్పాటు చేస్తాం. కాబట్టి వీటన్నిటి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటమే కాదు, మరి డిసెంబర్ 5వ తారీఖు గుర్తుపెట్టుకొని మరి వింటున్న వారందరూ కూడా పాల్గొని మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ, యూట్యూబ్ పరిచయంలో వాక్యం వింటున్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.